పవిత్రంగా భావించే ఈ నెలలోనే హైదరాబాద్లో హలీం దొరుకుతుంది. ఈ హలీం కోసం ఎక్కువ చెప్పాలంటే అసలు ముస్లిమ్స్ కంటే కూడా హిందువులు చాలా ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంటారు, ఎప్పుడెప్పుడు హలీం నెల స్టార్ట్ అవుతుందా అని చెప్పి. సో హలీం ఎన్నో రకాల హలీమ్స్ ఉన్నా కూడా హైదరాబాద్లో పిస్తా హౌస్కి ఒక సపరేట్ బ్రాండ్ ఇమేజ్ ఉంది. సో ఆ పిస్తా హౌస్ హలీం మేకింగ్లోనే ప్రజెంట్ నేను ఉన్నాను ఇక్కడ. ఈ ప్లేస్ సిటీలో ఓవరాల్గా 5 ప్లేసెస్లో వీళ్ళు హలీం తయారు చేస్తారంట. సిటీ అవుట్స్కట్స్లో 5 ప్లేసెస్లో. ఎందుకంటే ఒకటే దగ్గర తయారు చేస్తే దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుందని వాళ్ళు చెప్తుంటారు. సో ఆ 4 ప్లేసెస్ నుంచి సిటీ ఎక్కడికక్కడ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. సో ప్రజెంట్ అయితే నేను రాయల్ హయాత్ అనే రాజేంద్ర నగర్లోని రాయల్ హయాత్ అనే ఫంక్షన్ హాల్లో ఉన్నాను. ఇక్కడ వీళ్ళు హలీం తయారు చేస్తారు. సో వెళ్ళి చూద్దాం అసలు ఈ హలీం ఎలా తయారవుతుంది అని. వివాహ భోజనంబు వివాహ భోజనంబు ఎంతైన వంటకం. హలీం తయారయ్యే కంటే ముందు మనం ఇక్కడ దాంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఇక్కడ చూడొచ్చు మీరు 25 రకాల ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అందులో హలీంలో యూజ్ చేసే పప్పుల దగ్గర నుంచి బాస్మతి రైస్, దాల్చిన చెక్క మసాలాలు, ఇది వచ్చి రోజ్ పెటల్స్, ఇవన్నీ కలుపుకొని 25 రకాల ఇంగ్రీడియంట్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఓవరాల్గా తయారయ్యే 3500 కిలోల ఈ కిచెన్లో తయారయ్యే హలీంకి యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఇదంతా దగ్గర ఇవే ఎన్ని ఉన్నాయి, అసలు ఎన్ని కిలోలు ఉన్నాయో. సో హలీం తయారైన తర్వాత ఈ బాక్సెస్లోనే పార్సల్ చేస్తారు. పార్సల్ కావాలంటే పార్సల్ వాటికి. ఇక్కడ కనిపించే ఈ యొక్క బాక్సే 1300 అంట, 1300 రూపీస్ ఈ బాక్స్. ఇది హలీంతో పాటు ఈ బాక్స్ కూడా వచ్చేస్తుంది, నాన్ కాస్ట్ కూడా యాడ్ చేసి ఉండొచ్చు వాళ్ళు. ఇది వచ్చేసి 6000 ఏమన్నారు అనుకుంటా. ఇది 500 ఏమో. ఈ బాక్సెస్ పార్సల్ బాక్సెస్ ఇవన్నీ. ఇంగ్రీడియంట్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మనం ఒక మెషిన్ ఉంది, గీ ప్యాకెట్స్ అనమాట. ఇది గీ ప్యాకెట్స్ తయారు చేస్తుంది. దీన్ని పార్సల్స్కి ఇస్తారంట. పార్సల్ తీసుకునే హలీమ్స్కి ఈ గీ ప్యాకెట్స్ ఇస్తారు అందులో పోసుకోవడానికి. ఇది కొత్తగా చూస్తుందండి. మామూలుగా అయితే అందులోనే పోసి ఇచ్చేస్తారు, సపరేట్గా వీళ్ళు ప్యాకెట్స్ పోసి మరి ఫ్రెష్గా ఉండడానికి. సో ఇది ఈ హలీంకి యూజ్ చేసే ప్రోడక్ట్స్. ఈ ఇంగ్రీడియంట్స్తోనే హలీం తయారవుతుంది. సో హలీం తయారీ మీకు ఈ మసాలా ఇప్పుడు ఇదంతా అయిపోయినట్టేగా. ప్రజెంట్ మనం పిస్తా హౌస్ ఎక్కడైతే హలీం తయారు చేస్తారో ఆ షెడ్లో ఉన్నాము. చూడొచ్చు దగ్గర దగ్గర ఒక 30 బట్టీల వరకు ఉండొచ్చు ఇక్కడ ప్రజెంట్ ఒక ఈ ప్లేస్ అయితే ఇట్లా 4 ప్లేసెస్ ఉన్నాయి. ఈ 4 ప్లేసెస్లో ఇది ఒక రాజేంద్ర నగర్లోని రాయల్ హయాత్ అనే ఈ షెడ్లో ఇక్కడ 10,000 కిలోల హలీం తయారు చేస్తారు ఇక్కడ రోజు. అట్లా 4 ప్లేసెస్లో కలుపుకొని 40,000 కిలోల హలీం రోజు తయారవుతుంది. చూడొచ్చు మనము దగ్గర దగ్గర 30 బట్టీలు ఉన్నాయి. దీన్ని తయారు చేయడానికి దగ్గర దగ్గర ఒక 5-6 గంటలు పడుతుండొచ్చు. అంటే పొద్దున్న స్టార్ట్ చేస్తారు, ఈ మధ్యాహ్నం 12 అయ్యే వరకు ఈ హలీం అనేది ఉడకడం వరకు వస్తుంది. తర్వాత ఇంగ్రీడియంట్స్ కలిపి వీళ్ళు ఈ కలపడం హలీంని మెత్తగా దంచే ఉంటుంది ఆ ప్రాసెస్, అది తయారు చేస్తారు. అంటే అది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు 12:30 అట్లా. హౌస్ హలీం తయారు చేసే ప్లేస్లో ఉన్నాం. మనతో పాటు असद గారు ఉన్నారు. ఆయన అడిగి అసలు ఈ హలీం ఎలా తయారు చేస్తారు ఏంటి తెలుసుకుందాం. अस्सलाम वालेकुम असद भाई। वालेकुम सलाम, कैसे हैं साहब? वेलकम टू पिस्ता हाउस। किचन में आने के लिए धन्यवाद, बहुत बहुत थैंक यू। असद भाई बोलिए, ये पूरा हलीम हैदराबाद में पिस्ता हाउस आपका कितने प्लेस में बनता? हमारे हैदराबाद में मेन 5 किचन है सर, हमारे 5 किचन। वहाँ बन के पूरे आउटलेट्स को सर्विस होती है। अच्छा, जहाँ नियरेस्ट जो भी आउटलेट्स हैं वो वहाँ से उसको डिस्ट्रीब्यूट करते हैं, क्योंकि एक तो टेम्परेचर हाई है। तो यहाँ से अगर एग्जांपल मैं आपको दे रहा हूँ, यहाँ से अगर हम सिकंदराबाद भी जाएंगे, एक तो ट्रैफिक का प्रॉब्लम रहता है, तो उसमें क्या सिकंदराबाद से जो हलीम जाती है हमारी हैदरगोड़े पे, वहाँ से वो आउटलेट्स को जाएगी, इस साइड इधर जाएगी। तो हमारे 5 टोटली किचन मेन किचन है हैदराबाद में, जहाँ से अपने आउटलेट्स को बराबर। हैदराबाद में
बोले तो 4 कोने पे ऐसा लगा दिए तो हाँ, जहाँ से नहीं खरीद पड़ेगा आउटलेट हाँ वही वहाँ खरीद से पड़ेगा, उधर से उधर डिस्ट्रीब्यूट हो जाता है। ठीक है, एक प्लेस में कितना किलो का हलीम बनता है एक दिन में? एक दिन में 25,000 प्लेट बनती है। खाली एक जगह पे? नहीं, पूरी जगह मिला के पूरा जगह मिला के 25,000 केजीस। अच्छा अच्छा, डिपेंड ऑन रिक्वायरमेंट है का, जैसा कि सैटरडे संडे है, फ्राइडे है, तो मोस्टली वीकेंड रहता है और फैमिलीज रहते हैं तो लोग ज़्यादा एंजॉय करते हैं। अब नॉर्मल डे में थोड़ा कम रहता है, मगर नंबर 1 वही हलीम जो है पिस्ता हाउस की, हमारे हैदराबाद से जो हलीम जाती है, हलीम की पहचान पिस्ता हाउस हलीम। तो ये चीज़ हमारी वही बोलना चाह रहा था, हैदराबाद में कितने की हलीमा मिलते और पिस्ता हाउस का वो जो नाम है वो किसी को भी उतना नहीं आया, हलीम पिस्ता हाउस का जितना नाम है। तो ये एक इधर एक किचन में कितने बट्टियाँ हैं? ये 35 भट्टी है। 35 भट्टी। एक भट्टी में कितना हलीम, एक कितने भट्टी किलो का? में करीब 1 कुंटल आता है। 1 कुंटल 100 kg। 100 केजी। एक सुबह कब शुरू करते हैं सर? सुबह देखिए, रात में गोश्त आता है, तेलंगाना प्योर पोटला इस्तेमाल लेते हैं। अच्छा, वो जैसा कि डॉक्टर उसको चेक करेगा, हाँ इसके बाद फिर बकरा हलाल होगा। तो चेक करके बेचते हैं? पूरा हेल्थी बकरा रहता है, क्योंकि पिस्ता हाउस के पास क्या है, एक पिस्ता हाउस एक इंटरनेशनल ब्रांड है सर, तो हम हर चीज़ हाइजेनिक वो हिसाब से करते हैं। डॉक्टर चेक करने के बाद बकरा कटेगा, बकरा कटने के बाद उसको फिर पीसेस होंगे, पीस होने के बाद उसको फिर हाइजेनिक तरीके से वॉश किया जाएगा। उसके बाद ये हंडी में आपको प्योर मिनरल वाटर और इसमें मटन और ग्रीन चिली डालेंगे। डालने के बाद 4 से 5 घंटे उसको पकाएंगे। अच्छा, पकाने के बाद रवा डालेंगे। हाँ। रवे को जो रवा जो गेहूं का होता है, हाँ। उसको बराबर पूरा मिक्स करने के बाद खाली पकने के लिए खाली 4-5 घंटे छोड़ देते हैं? कंपलसरी है, जैसा मारते रहना पड़ेगा उसको। हाँ। उसके बाद रवा डालेंगे। रवा के 1 घंटे के बाद उसको फिर आपको मसाले जो आते हैं हमारे, जो स्पाइसेस आपने शूट किया, वो स्पाइसेस डालेंगे। उसको पूरा मिक्स करेंगे। मिक्स करने के बाद इसके ऊपर कपड़ा लगा लेके इसको दम करेंगे 1 घंटा। अच्छा। 1 घंटा दम होने के बाद फिर उसमें दाल, असली घी जाएगा। फिर घोटा होगा। वो घोटा मेन वो घोटे का रहता ना? मेन घोटे का रहता, क्योंकि उसका आपको फ्लेवर जो आएगा, लकड़ी का जो मेश होगा जाके, हाँ। उसका फ्लेवर सही आएगा। ये ट्रेडिशनल हैदराबादी स्टाइल में। और पिस्ता हाउस तो पूरे वर्ल्ड में नंबर 1 है। और हलीम के लिए तो माशाल्लाह, अभी कोई आपके हमारे व्यूअर्स देखना चाह रहे हैं आपके पास के, अगर कोई दिल्ली में है, बॉम्बे में है, कलकत्ता में है, वो लोग भी अगर मंगाना चाह रहे हैं तो पिस्ता हाउस इन पे मारिए, आपको डिटेल्स मिल जाएगा। ऑनलाइन भी आएगा। और हैदराबाद में ऑनलाइन मंगाना चाह रहे हैं तो स्विगी जोमेटो पे अवेलेबल है, वहाँ से भी मंगा सकते हैं। ये घोटने का काम कितने घंटे रहता? घोटने का काम एटलीस्ट हाफ एन आवर से 1 आवर तक, एक हंडी के लिए। एक हंडी का? तो पूरी टीम है हमारे पास। अच्छा। ये जो टीम है, जैसा कि 10 टीम है तो 5 एक साथ घोटा मारते रहते हैं। हाँ। वो 5 खत्म होते हैं, वो 5 हमारे ब्रांचेस को जाएंगे, फिर 5 इधर बढ़ते रहेंगे। तो जब फ्रेश गरम जाएगी, ऐसा नहीं है कि बना के रख दिए। नहीं, कारीगर करने वाले कितने रहते हैं आपके? ये बोले तो ये किचन में करीब मोर देन 100 के ऊपर है। 100 के ऊपर? मोर देन। ये सेक्शन ही अलग है बिल्कुल किचन। तो टोटली पिस्ता हाउस में अभी रमजान में मोर देन 8,000 वर्कर हलीम के लिए रहते हैं, जिसमें मिला के आप परमानेंट भी है और पार्ट टाइम रमजान के लिए बच्चे आते हैं, सेल्स पे है, कुछ कैश पे है। तो पिस्ता हाउस ना सिर्फ लोगों को हेल्थी हलीम खिला रहा है, बल्कि एम्प्लॉयमेंट भी प्रोवाइड कर रहे हैं पिस्ता हाउस के मैनेजमेंट की तरफ से। हमारे पास कई लड़के जो पार्ट टाइम जॉब करते हैं रमजान में, कोई MBA कर रहा है, कोई MCA कर रहा है, MBBS कर रहा है, कोई BTech कर रहा है, पार्ट टाइम जॉब करते हैं। हाँ। तो एक तो हम हेल्थी हलीम हमारे कस्टमर को दे रहे हैं, दूसरा पार्ट टाइम रमजान 1 महीने के लिए एम्प्लॉयमेंट भी दे रहे हैं। और ये भट्टी में सुबह से लेके दोपहर में तक रहना बोले तो मैं खाली एक आधा घंटा रहे तो पूरा ये जल जा रहा। ఈ పిస్తా హౌస్కి పనిచేస్తారంటే 8,000 మంది. చూడొచ్చు మనం ఒక హలీం తయారు కావాలంటే ఎంత కష్టం ఉంటుందో. నేను వచ్చి జస్ట్ ఒక అరగంట లోపు ఇక్కడ ఉంటే ఈ వేడికి అసలు ఉండలేకపోతున్నాం. వాళ్ళు పొద్దున 6-7 గంటల నుంచి స్టార్ట్ చేస్తే సాయంత్రం 3-4 గంటల వరకు ఇదే
ఇదే షెడ్లో ఉండాలి ఈ వేడికి ప్లస్ ఎండాకాలం ఉంటున్న ఒక 20 నిమిషాలు అర్ధగంటకే అసలు ఈ వేడికి చచ్చిపోతున్నాం మేము. మనం ఇప్పుడు ఈ హలీం బట్టి అంతా ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసిన తర్వాత ఇట్లా మూసేస్తారు అనమాట. ఒక రాయి పెట్టి దాన్ని మొత్తం కవర్ చేసి ప్లస్ పైనుంచి కూడా బట్టతో కప్పిన ఈ ఏదైతే ఉందో మూతలు, ఆ మూతలు పెడతారు. మొత్తం ఇంత కూడా గాలి అనేది బయటకు పోకుండా ఉండడం, మొత్తం అందులో ఉంటే తొందరగా ఈజీగా ఉడుకుతుంది. సో అది ఇప్పుడు వీళ్ళు కట్టెలు పట్టుకొని వస్తుంది చూడొచ్చు మీరు. ఈ కట్టెలతోనే ఈ హలీంని కలపడం అనేది జరుగుతుంది. ఒక్కొక్క బట్టీకి 5 మంది దాన్ని ఏమంటారు మటన్ వేసి అవన్నీ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి మళ్ళీ దాన్ని కలపడం వరకు ఒక్కొక్క బట్టి సురేష్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెచ్చిన అసలు హలీం ఎట్లా తయారవుతుంది ఏంది. నమస్తే. సో మీరు ఫస్ట్ థింగ్ ఏంటంటే మేకలు ఎక్కడికైనా తీసుకొస్తారని హలీం తయారు చేయడానికి? ఇప్పుడు మేకలు అనేది తెలంగాణ పొటేల్ అండి. హోటల్ వరంగల్, మెదక్, కరీంనగర్, మహబూబ్నగర్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి పొటేల్ యూజ్ చేస్తామండి మనం. పోట్లా అంటుందండి. తెలంగాణ భాషలో ఏమంటాం పొటేల్ అంటాం. పోట్లా యూజ్ చేస్తాం మనం మటన్. ఓకే. ఈ ఒక్క కిచెన్ లో ఎన్ని ఉంటాయన్నా? ఈ ఒక్క కిచెన్ బట్టీలు 35 బట్టీలు ఉన్నాయండి. 35 బట్టీలు. ఇట్లా లైవ్ కిచెన్స్ 3 ఉన్నాయి. 3 కిచెన్స్, ఒకటి ఇక్కడ, ఒకటి చార్మినార్, ఒకటి హైదరాబాద్. ఈ లైవ్ కిచెన్లలో సేమ్ యాస్టీస్ ఇలాగే బట్టీలు ఉంటాయి. అన్నిట్లో సేమ్ ఇంత బట్టీలు? అన్ని 35 బట్టీలు ఉంటాయి. 35 బట్టీలు ఉంటాయి. ఓవరాల్ ఎన్ని కేజీస్ హలీం తయారవుతుంది ఇక్కడ? ఇక్కడ చూసుకుంటే ఒక్క అండిలో కుంటల్ మటన్ అవుతుందండి. 100 కేజీలు మటనే 100 కిలోల? 100 కిలోలు ఓవరాల్ హలీం తయారడం మొత్తం మటనే 100 కేజీలు. మొత్తం ఇది తయారై 120, 130 అలా అవుతుందండి. బయటకు వచ్చేసరికి 130 కేజీస్ 120 వరకు వస్తుంది ఒక బట్టీలు. ఇలా మసాలాస్ ఉంటాయి కదండి. ఇలా మసాలాలు పప్పులు ఉంటాయండి. శనగపప్పు కానివ్వండి, కందిపప్పు కానివ్వండి, రవ్వ కానివ్వండి, ఇలైచి, బాదాం, దాల్చిని, పిస్తా, డ్రై ఫ్రూట్స్ అన్నీ యూజ్ చేస్తామండి హలీం. ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ హలీం ప్రైస్ ఎంత ఉందండి? హలీం ప్రైస్ ఇప్పుడు 320 ఉందండి. 320 ప్లేట్. ఫ్యామిలీ ప్యాక్ డబ్బులు పెట్టుకొని బయట డబ్బులు ఉన్నాయి. అదే అది పార్సల్ డబ్బా సింగిల్ పర్సన్ అయితే 320. అదో మినీ ప్యాక్ ఉంటుంది, ఫ్యామిలీ ప్యాక్ ఉంటుంది, హాట్ పాట్ ఉంటుంది, జంబో ప్యాక్ ఉంటుంది, దావత్ ప్యాక్ ఉంటుంది. వెరైటీ బాక్సెస్ ఉన్నాయండి. ఇప్పుడు 35 మెంబర్స్ అక్కడ తినాలనుకుంటే ఒక దావత్ ప్యాక్ వస్తుంది మన దగ్గర. అది తీసుకుంటే 35 మెంబర్స్ తినొచ్చు. దాని ప్రైస్ ఎంత ఉంటుంది? అది 7000 ఏముంటుంది. 35 మెంబర్స్ తినొచ్చు. అసలు ఈ హలీం తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది? పొద్దున్న నుంచి హలీం తయారు చేయడానికి మినిమం 12 నుంచి 14 గంటల టైం పడుతుంది. ఎప్పుడు 4 గంటల నుంచి 3 గంటల మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తే మనకు 2 గంటల వరకు హలీం మొత్తం రెడీ అవుతుంది. 2 గంటలకు హలీం రెడీ ఉంటుంది. రెడీ ఉన్న తర్వాత ఇక్కడ నుంచి మనం డిస్ట్రిబ్యూట్ వేరే బ్రాంచెస్ మనం హలీం పంపిస్తాం. ఓకే. అప్పుడే అయిపోగానే మనం 4 o'clock వరకు అన్ని బ్రాంచెస్ లో హలీం మనకు సేల్ స్టార్ట్ అవుతుంది. ఓకే. ఓవరాల్ ఎన్ని ఉన్నాయన్న అవుట్లెట్స్ అంటే దీని హైదరాబాద్? మొత్తం 41 ఉన్నాయండి. 41 స్టాల్స్ ఉన్నాయండి. ఇస్తావది డే మొత్తంలో ఎంత అమ్ముడు పోతుందండి హలీం? డైలీ 25,000 ప్లేట్స్ సేల్ ఉంటుందండి. 25,000 ప్లేట్లు సేల్ అవుతుంది మన దగ్గర. రంజాన్ ఇంకొకటి ఇప్పుడు ఇంకో 1 వీక్ అవుతే మళ్ళీ చెప్పినంత ఓన్లీ రంజాన్ నెలలు అంత అమ్ముడు అయితే నార్మల్ గా కూడా డైలీ అండి. డైలీ 25 ఓవరాల్ గా మనం 41 బ్రాంచెస్ లో తర్వాత దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసేది ఇక్కడ ఉన్న ఈ కంటైనర్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ కంటైనర్స్ లోనే ఒక్కొక్క కంటైనర్ 50 కిలోల హలీంని క్యారీ చేస్తుంది. సో అది వేడిగా ఉంచడానికి చూడవచ్చు మనం. హాట్ బాక్స్ లాంటిది చాలా ఎక్కువసేపు వేడిగా ఉంటుంది. దాంతోపాటు ఇందులో దాని మీద వేసే ఆయిల్ అనుకుంటా, ఆయిల్ పోయడానికి ఏదైతే ఆయిల్ ఉంటుందో దాన్ని క్యారీ చేసేది ఇది. ఆయిల్ ప్లస్ హలీం ఇవన్నీ కలుపుకొని దగ్గర ఒక 100కు పైన ఉండొచ్చు ఈ కంటైనర్స్. ఈ కంటైనర్స్లోనే ఇక్కడ సైడ్ ఉన్న ఏవైతే షాప్స్ ఉంటాయో హలీంవి